ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగేసాం ఇప్పటి వరకు, హల్వా కూడా తిన్నాం, మంచి టేస్టీ హల్వా. ఇప్పుడు ఈ ఊతప్పం రెసిపీ అనేది కొత్తగా ఉంది కాబట్టి ఆ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలి, అలాగే బూడిద గుమ్మడికాయలో ఉన్న పోషక విలువలు ఒకసారి గుర్తు చేస్తారా? 0 క్యాలరీలు అనుకోవచ్చు అమ్మా. అంటే 100 గ్రాముల బూడిద గుమ్మడికాయ తీసుకుంటే 9-10 క్యాలరీలే, అసలు లేనట్లు లెక్కే. అవును, హై వాటర్ కంటెంట్, నీళ్లు తాగినట్టే. ఆ బూడిద గుమ్మడికాయలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. వీటన్నిటికంటే ఆ నీళ్ళల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా ఎక్కువ ఉంటాయి. అలాంటి బూడిద గుమ్మడికాయ ఏ కూరగాయ నిల్వ ఉండనన్ని రోజులు నిల్వ ఉండే ఏకైక కూరగాయ బూడిద గుమ్మడి. మిగతావన్నీ పోతాయి, ఇది మాత్రం ఎన్నాళ్ళున్నా పోదు. అలాంటి బూడిద గుమ్మడికాయని ఊతప్పాలంటే కొంచెం గ్యాస్ట్రిక్ సమస్యలు అవి తీసుకొస్తాయి. బూడిద గుమ్మడికాయ కాంబినేషన్ ఇస్తే ఊతప్పంతో పాటు రుచితో పాటు లాభాలు కూడా మనకు వస్తాయి. కాబట్టి అలాంటి ఊతప్పాన్ని వీటితో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. బూడిద గుమ్మడి ఊతప్పం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బూడిద గుమ్మడి తురుము 1 కప్పు, బ్రౌన్ రైస్ 1 కప్పు, మినపప్పు 1/2 కప్పు, టమోటా ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, క్యారెట్ తురుము 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూను, అల్లము తురుము 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, తేనె 1 టేబుల్ స్పూను, మెంతులు 1 టేబుల్ స్పూను, వంట సోడా కొద్దిగా. రాత్రి పడుకునే ముందు ఒక బౌల్ తీసుకుని అందులో ముడి బియ్యము, మినపప్పు, మెంతులు ఈ మూడింటిని వేసేసి నీళ్లు పోసేసి ఉదయం వరకు మనం నాననిస్తాం. ఉదయం పూట నీళ్లను వాష్ చేసి ఈ మూడింటిని మిక్సీ జార్లో వేసేసి దీనిపైన మిక్సీ జార్లోనే బూడిద గుమ్మడికాయ తురుము ఇందులో వేసేసి అన్నిటినీ కలిపి ఊతప్పం పిండి రుబ్బేసుకుంటాం. మెత్తగా నలిగే వరకు అట్లా రుబ్బనివ్వాలి. ఈ పిండిని ఒక బౌల్లో తీసుకుని మూత పెట్టేసి ఒక 1/2 అవర్ అట్లా ఉంచేస్తే లైట్ గా కొంచెం పులుస్తుంది, కొంచెం సాఫ్ట్ గా రావటానికి బాగుంటుంది అనమాట పిండి. ఇందులో వంట సోడా, నిమ్మరసం వేసేస్తాం, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లము తురుము వీటన్నిటిని పిండిలో కలిపేసి ఇక మనకు కావలసిన సైజులో నాన్ స్టిక్ పాత్ర పైన ఊతప్పాలు వేసేస్తాం. అట్లా దానిపైన క్యారెట్ తురుము, గింజలు తీసేసిన టమోటా ముక్కలు చిన్నగా కట్ చేసినవి, ఎందుకంటే వెజిటబుల్ కాంబినేషన్ అట్లా పైనిస్తే చాలా బాగుంటుంది. మూత పెట్టేసి అడుగు భాగం మెల్లగా అట్లా సిమ్లో కాలనివ్వాలి. పచ్చి పోవాలి కాబట్టి మూత పెట్టేస్తే ఆ స్టీమ్ కి పై భాగం కూడా పచ్చి ఉడుకుతుంది అనమాట. తిరగేసేస్తే ఒక్కసారి మెత్తగా ఉంటాయి కాబట్టి విరిగిపోకుండా తిరగేయాలి. చూసారు ఎంత మెత్తగా సాఫ్ట్ గా ఊతప్పాలు వచ్చాయో. పొట్టే బంద లేకుండా కూడా కమ్మగా హాయిగా తినడానికి బాగుంటాయి. షుగర్ ఉన్న వారు సహజంగా ఏ జ్యూసులు త్రాగకూడదు అంటారు. ఊతప్పాలు తింటే కూడా షుగర్ పెరుగుతుంది. కానీ ఇప్పుడు బూడిద గుమ్మడికాయ చేసిన ఊతప్పం అయితే షుగర్ పెరగదు. బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే షుగర్ పెరగదు. వీటిలో ఉన్న లాభాలు అవి. అది లేకుండా చెడు, దాంతో కాంబినేషన్ తో చెడు కాదు. అందుకని వండే విధానంలో కూడా టిఫిన్స్ లో కూడా వెజిటబుల్స్ ఎక్కువ యాడ్ చేసుకుంటే చాలా జబ్బులు తగ్గుతాయి, చాలా జబ్బులు రాకుండా ఉంటాయి. ఒట్టి పిండి తిన్నామా కార్బోహైడ్రేట్సే వెళతాయి. పిండితో పాటు ఇవన్నీ కలిపామా, పాలిష్ పట్టకుండా వేసామా మన పద్ధతిలాగా పోషకాలన్నీ వెళతాయి. ఎడారి నుంచి సస్యశ్యామలమైన పంట నేలలాగా సారవంతంగా అవుతుంది. పోషకాలన్నీ వెళితే మన శరీరం కూడా, శరీరం లోపలంతా ఎడారి ఏమి ఉండవు, సైజు ఉంటుంది. కానీ సస్యశ్యామలంగా అంటే పంట పొలాలు ఎలా ఉంటాయి, పోషకాలతో కూడిన శరీరం అలా అవుతుంది అనమాట ఇలాంటి ఫుడ్ తింటే.